వీడేంట్రా బాబు కెమెరా దుక్కైతే చేయి చూపించుకొని ఆ నల్లబోకులంటే నడుచుకుని వెళ్ళిపోతాండి. ఎక్కడికి వెళ్ళిపోతాండి, వెళ్ళిపోయి ఏం చేస్తాడు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఏమీ లేదు. మాకైతే ఒక పెద్ద బిల్డింగ్ వచ్చిందండి. ప్లాస్టింగ్ కోసం గోవా కట్టమనరు. మేమేం చేసినాము, ఏకదం పెద్ద డీసీఎం అయితే బుక్ చేసుకొని గోడం దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయి 10 ఫీట్ల నిలపలైతే వచ్చేసి 200, 3 ఫీట్ల పైపులు వచ్చేసేటంతే 200, 6 ఫీట్ల పైపులు అయితే 400, కర్రలు అయితే 200, 10 ఫీట్ల తడికిలు ఒక 10, తాలు బండ్లు వచ్చేసి ఒక 10 ఎక్కించుకొని మేమైతే ర్యాకెట్లకి అయితే దూసుకుంటూ సూపర్ మ్యాన్ అయితే సైడ్ దగ్గరికి అయితే డీసీఎం అయితే వచ్చేసింది. ఆ డీసీఎంతో పాటు మేము కూడా వచ్చేసాము. వచ్చిన తర్వాత నేనేం చేశాను, ఆ నల్ల బొగ్గులు అంటే నడుచుకుని వెళ్ళిపోయి కోతులకైతే చెంగినైతే డీసీఎం అయితే ఎక్కిపోయి ఒక 195 కర్రలు అయితే అన్లోడ్ చేసేసాము. ఇంకొక 5 కర్రలు అయితే ఉన్నాయనుకుని ఒక కర్ర అయితే డీసీఎంలో అయితే టక్కనైతే తీసామా, కర్రలో అయితే ఫట్నైతే వేసామా, ఇంకో కర్ర అయితే డీసీఎంలో అయితే ఫట్నైతే తీసామా, కర్రలో అయితే టక్కనైతే వేసామా. అలా అనుకుని ఇంకో 3 కర్రలు అయితే టప డీసీఎంలో తీసేసి కర్రలో అయితే ఫట వేసామా. 200 కర్రలు అన్లోడ్ చేసి అయిపోతే 10 ఫీట్ల పైపులు అయితే 200 ఉన్నాయి, 6 ఫీట్ల పైపులు అయితే 400 ఉన్నాయి, 3 ఫీట్ల పైపులు అయితే 200 ఉన్నాయి, 10 తడకలు ఉన్నాయి. ఇవన్నీ అన్లోడ్ చేస్తే చాలా టైం పడుతుందండి. అలాగే కష్టపడుతున్న కష్టం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.